జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. కానీ ఆ తర్వాత వచ్చిన లైగర్ సినిమా ఆశించిన టాక్ తెచ్చుకోలేదు. దీంతో పూరి ఆశలన్నీ డబుల్ ఇస్మార్ట్ మీదే పెట్టుకున్నాడు. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా చేశారు. ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్ చేశాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, సీనియర్ హీరోయిన్ నిర్మాత చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ రిలీజ్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? డబుల్ స్మార్ట్ డబుల్ హిట్ కొట్టిందా? అసలు ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. డబుల్ స్మార్ట్ సినిమా స్టోరీ విషయానికి వస్తే, బిగ్ బుల్ అంటే విలన్ సంజయ్ దత్ తాను మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. దానికి మెమొరీ ట్రాన్స్ఫరే మార్గమని సైంటిస్ట్ చెబుతాడు. దీంతో శంకర్ హీరో రామ్ మెదడులోకి తన జ్ఞాపకాలను పంపేందుకు మిషన్ చేస్తాడు బిగ్ బుల్. ఇది వర్కింగ్ అని కూడా అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతోంది? సంజయ్ దత్ జ్ఞాపకాలు రామ్లోకి నిజంగా వస్తాయా? అసలు మళ్ళీ రామ్ సంజయ్ దత్ ఎందుకు తలపడతారు? చివరకు ఏం జరుగుతోంది? రామ్ మెమొరీ నుంచి సంజయ్ దత్ జ్ఞాపకాలు పోతాయా అనే విషయాలు తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఈ సినిమా విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే, డబుల్ స్మార్ట్ మాస్ జాతర, తెలంగాణ స్లాంగ్తో హీరో డైలాగ్స్ అద్దిరిపోయాయి. ఫస్ట్ హాఫ్ కామెడీ, లవ్ ట్రాక్తో ఉంటుంది. ఇంటర్వెల్ స్టోరీ ఫుల్ స్వింగ్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటాయి. ప్రధానంగా రామ్, సంజయ్ దత్ పాత్రల మధ్య వచ్చే సీన్స్ అదిరిపోతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. సామెతలు వెటకారం యాడ్ చేసి తెలంగాణ యాసలు చెప్పే డైలాగ్స్ బాగా పేలాయి. ఇంటర్వెల్ సీన్, హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, సంజయ్ దత్ రామ్ మధ్య మైండ్ గేమ్, మదర్ సెంటిమెంట్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. యూత్ ఆడియన్స్ థియేటర్లో చొక్కాలు చింపుకొని డాన్స్ వేసే విధంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. టాలీవుడ్లో ట్రెండ్ని సెట్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. మణి శర్మ అందించిన బాణీలు యూత్ మాస్ ఆడియన్స్ బాగా నచ్చుతాయి. జియాని గియాన్ నెల్లి, శ్యామ్ కే నాయుడి సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మొత్తంగా ఈ సినిమా మాస్ ఫీస్ట్. ఇక నటీనటుల విషయానికి వస్తే, శంకర్ గా రామ్ పోతినేని యాక్టింగ్ సూపర్ గా చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సేమ్ మాస్ క్యారెక్టర్ చేశాడు. దాన్ని కంటే ట్రిపుల్ మాస్ యాక్టింగ్ను ఈ సినిమాలో చూపించాడు. తన ఎనర్జీకి మించి కష్టపడ్డాడని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక విలన్ బిగ్ బుల్గా సంజయ్ దత్ యాక్టింగ్ సూపర్. తన పాత్రకు 100కు 100% న్యాయం చేశారు. హీరోయిన్ జన్నత్గా కావ్య థాపర్ క్యారెక్టర్లో ఒదిగిపోయింది. ఇక సిబిఐ అధికారి చంద్రకాంత్గా సాయాజీ షిండే, బిగ్ బుల్ యొక్క హెంచ్ ఉమెన్గా బనీ జైశంకర్, స్నేహితుడిగా గెటప్ సీను, అలీ, న్యూరో సైంటిస్ట్గా మకరంద్ దేశ్ పాండే, శంకర్ తల్లిగా ఝాన్సీ, ప్రగతి, సిఐకే, రవి ప్రకాష్గా ఉత్తేజ్లు తమ క్యారెక్టర్లకు తగ్గట్లుగా నటించి మెప్పించారు. డబుల్ స్మార్ట్ సినిమాకు డైరెక్షన్, రామ్ యాక్టింగ్, మాస్ మసాలా ప్లస్ పాయింట్స్ అయితే, స్టోరీ కొన్ని పాటలు మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. ఓవరాల్ గా డబుల్ స్మార్ట్ అంటే యాక్షన్ సెంటిమెంట్ తో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్. ముఖ్యంగా యూత్ కు మాస్ ఆడియన్స్ డబుల్ స్మార్ట్ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.